ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మరి మనము మేల్కొన్న వెంటనే మొట్టమొదటిగా మనం మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. మనము చూచే వ్యక్తి దేవుడై ఉండాలి. ఎందుకంటే లేవగానే నువ్వు వ్యర్థమైన వాటి కోసం వెదుకులాడక ఆయన నీతిని, రాజ్యాన్ని, ఆయనను వెదికే నువ్వు కుమార్తెగా నీవు ఉండగలిగితే నీ కుటుంబము ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. మోషే భక్తుడు ఇలాగంటాడు కదా, దేవా ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుమయ్యా. ఆయన ఎంత దేన మనసు కలిగి ఆయనను వేడుకున్నాడో మనము కూడా ఆయన కృపను, ఆయన నీతిని మనము వెదికే వరం ఉంటే ఆయన మనను తృప్తిపరుస్తాడు. మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానం చూద్దామా? అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. ఆమేన్. మలాకీ గ్రంథం 4:2 అధ్యాయం. ప్రియా దేవుని బిడలారా, మరి ఈరోజు అమూల్యమైన వాగ్దానాన్ని ప్రభువారు మనకిచ్చారు. ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన ఎంతో ఆరోగ్యంను, శక్తిని ఇచ్చి నీతి సూర్యుడు ఉదయించునని చెప్తున్నారు. ఆయన నీతి సూర్యుడు వలె ఉదయించును. అతని రెక్కల ఆరోగ్యమును, ఆయన రెక్కల కింద నిన్ను కప్పుతాడు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించగలిగితే నీ నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కిస్తాడు. నీవు కోరుకున్న ఆశీర్వాదాలు ఆయన నీకు ఇస్తారు గనక నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తావని చెప్తున్నారు. అది శారీరకముగా చాలామంది ఎంతో బలహీనముగా, ఆయన శారీరకంగా చెప్పట్లేదు కానీ ఆత్మసారముగా నీవు ఆత్మలో యథార్థత, ప్రార్థనలో యథార్థత నీవు పొందుకున్నట్లయితే నీవు ఆత్మలో సంతోషపడుతూ హృదయము గంతులు వేస్తూ ఆయనను స్తుతించగలుగుతావు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన నిన్ను రెక్కల కింద కప్పుతాడు. నువ్వు ప్రార్థనకు నామకార్థంగా మనము వెళ్ళి వస్తూ ఉంటాం కానీ ఎంతో ఉదయం లేవగానే చాలామంది వ్యర్థమైన పనుల కోసం ఇది చేయలేదు, ఇది చేయలేదంటూ మనం ఆ పనుల కోసం వెతుకుతుంటాము కానీ దేవునిని వెదకము. మనము దేవుని వెదికే వరం ఉన్నట్లయితే ఆయన ఆశీర్వాదాలు నీవు పొందుకునే వారిగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో ప్రతి తల్లికి నేను మనవి చేసేది ఏమిటంటే, మీరు లేవగానే మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు కన్నీరు కార్చండి. నీ బిడ్డల రక్షణ కొరకు, నీ భర్త రక్షణ కొరకు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఈ భయంకరమైన పాపమనే ఊబిలో పడకుండా వారందరూ రక్షించబడాలి. పరలోక రాజ్యం కొరకు మనం కుటుంబంతో ఎదురు చూచేవారుగా ఉండాలి అంటే ముందుగా ప్రార్థించాలి. తల్లిగా నీ వంతు నీవు చేయాలి. ఉదయాన్నే లేవగానే మరి ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. మరి నువ్వు ప్రార్థించగలుగుతావా? ప్రతి ఉదయం నువ్వు ప్రార్థించి చూడు. ఆయనను ప్రేమించి చూడు. ఆయన ప్రేమను నువ్వు పొందుకుని చూడు. ఆమేన్.